హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎంతలా అంటే ప్రతిపక్షాలు విమర్శించిందనికంటే ప్రజలు ఎక్కువ పెడార్థాలు తీసి అపార్థం చేసుకున్న పరిస్థితి. 11 సీట్లకు పరిమితం చేసిన సంగతి తెలిసిందే కదా. ఈరోజు 11 నెలలు పూర్తయ్యేసరికి ఇక జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించిన ఒక్కొక్క ఆనిముత్యాలు, మేలిమి కలికిత్తురాయి లాంటి ఆయన నిర్ణయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తాను అంటే, ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్న టైంలో, కరోనా టైంలో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల వద్దకే పాలన అని చెప్పిండు కదా. అది సంక్షేమం కావచ్చు, లేకపోతే డాక్యుమెంటేషన్, డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్లు, లేదంటే ఏమైనా రెవెన్యూ రిపోర్ట్స్ అన్నీ కూడా గడపకి తెచ్చిస్తే, ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా అవసరం ఉంది అంటే దానికి తాలూకు ఒక వారం రోజుల, 15 రోజుల, 25 రోజుల, 45 రోజుల ఒక పర్టికులర్ అంటే లా ప్రకారం ఏం చెప్తా ఉంది అన్నది చూసుకొని వాలంటీర్లకు మీరు ఒక పురమాయించి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే అడుగుతారో వాటిని ఇచ్చేస్తే ఇక మీరు మర్చిపోవచ్చు అనమాట. అట్లాంటి పరిస్థితుల్లో డాక్యుమెంట్లు తెచ్చిస్తే ఎవడైనా పాలన ఇట్లా చేస్తాడా? అమ్మ విలువ, అన్నం విలువ పోయిన తర్వాత తెలుస్తుంది అని చెప్పి ఏదో సామెత చెప్తారు కదా. అట్ట చేస్తేనే ప్రభుత్వం, అట్ట చేస్తేనే విజనరీ అని చెప్పి దిక్కుమాలిన కూతలు కూసిరు అనమాట. ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎందుకంటే, ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఒక గొప్ప సంస్కరణ ఏంటి అంటే రేషన్. అది ఎట్లాగో ఇవ్వాల్సిందే. అంతకుముందు ప్రభుత్వాలలో ఏమయ్యేది, రేషన్ డీలర్లు పందికొక్కులాగా ఆ బియ్యాన్ని మేసేటోళ్ళు, ఇంకా అంతులేని అవినీతి అక్రమాలు. ఆఖరికి మన జిలేబీ స్టార్ ఇంకా తీసిన ఠాగూర్ ఏదో సినిమా ఉంది కదా, ఇంకా వద్దులే పేర్లు ఎందుకు కానీ, ఆ ఠాగూర్లో ఈ రేషన్ డీలర్లకు సంబంధించిన ఒక సీన్ ఉంటుంది. సార్ నేనే అందరికంటే అవినీతి ఎక్కువ చేసిన, నన్ను ముందు రక్షించండి సార్ అని చెప్పి ఒక సీన్ ఉంటుంది కదా. ఆ రేంజ్లో పందికొక్కుల మాదిరి ఇంకా ఆ శాఖను నిర్వహించే మంత్రి అయితే ఎన్ని వేల కోట్లు దొబ్బేస్తాడో కూడా తెలియదు అనమాట. అట్లాంటి శాఖను సంస్కరించి డైరెక్ట్ డిబిడి పద్ధతుల ద్వారా మొత్తం 9,000 పైచీలకు ఆటోలను ఎంగేజ్ చేసి ఇంటింటికి తీసుకొచ్చి, ఇంటింటికి కాదు కానీ ఒక వార్డులో తీసుకెళ్ళి ఒక దగ్గర ఆటో నిలబెట్టి దానికి ఒక కాటా వేసి నిలబెట్టి అందరిని పిలిపించి అక్కడి నుంచే సప్లై చేస్తేనేమో మా మధ్యతరగతి వర్గాల మాన ప్రాణాలు తీస్తావా నువ్వు, మా ఏమంటారు ఆత్మాభిమానం మీద దెబ్బ కొడతావా, రోడ్ మీదకి పిలిచి మాకు బియ్యం పోస్తావా అని చెప్పి ఇక ఎంత రేంజ్లో రెచ్చిపోయారో తెలుసు కదా. ఇప్పుడు ఇట్లా క్యూలల్లో నిలబడి తీసుకొస్తుంటే బోరింగ్ల కాడ కొట్లాడ మాదిరి జుట్లు పట్టుకొని ఇట్లా తెచ్చుకుంటుంటే బాగుందా? ఏదైనా సరే మళ్ళా అదే చెప్పేది అనమాట. అమ్మ కానీ అన్నం కానీ దూరం అయినప్పుడే తెలుస్తుంది ఆ విలువ ఏందని. సో ఈరోజు ఈ వీడియోను ట్రోల్ చేసుకుంటూ ఇక కింద వందలాది కామెంట్స్ అనమాట. ఇంత మంచి పాలనను దూరం చేసుకున్నావా? ఏం చేసిండు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ప్రభుత్వం హక్కుగా ఏవైతే ప్రజలకు ఇస్తుందో వాటినే ట్రాన్స్పరెంట్గా, మిడిల్ మెన్షిప్ లేకుండా, మధ్యవర్తిత్వం లేకుండా, బ్రోకర్ నా కొడుకులు లేకుండా, సిండికేట్లు లేకుండా, అది ఏదైనా కావచ్చు, విద్యా వైద్యం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఏముంటుంది చెప్పండి? ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఉండే లోపాలన్నింటినీ ఎత్తి పారదొబ్బి ఆ బ్రోకరేజ్ సిస్టమ్ను, మిడిల్ మెన్షిప్ను లేకుండా లేపేసి ఇంత క్లియర్గా ప్రభుత్వాన్ని తెచ్చి ప్రజల కాలం ముందర పెడితే వద్దని తన్నుకున్న పరిస్థితి అనమాట ఇది. దానికి నిలువెత్తు నిదర్శనం. ఇది ఒకటే కాదు, ఈరోజు పెన్షన్లకు సంబంధించి వికలాంగులు ఎన్ని హాస్పిటల్లో చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఎంతమంది ఆ సర్టిఫికెట్ అంగవైకల్యం నిరూపించుకునేందుకు ఆ సర్టిఫికెట్ల కోసం ఎంతమంది రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. బాబు గారేమో ప్రతి నెల 1వ తారీఖున ఏమీ పని లేనట్టు, ప్రపంచంలో విజనరీ మార్కు పాలనగా అదొక్కటే నిదర్శనం అన్నట్టు డైరెక్ట్ లబ్ధిదారులకు వెళ్ళి 4,000 పింఛన్ ఇచ్చి వస్తూ ఉన్నాడు. దానికి ఇంకా మన పచ్చపత్రికలలో 90% ఒకటే రోజు పంపిణీ, ఏకబిగిన, వాలంటీర్ల వ్యవస్థ లేకపోయినా, సెక్రటేరియట్ వ్యవస్థ లేకపోయినా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఆ తొక్కలో పంపిణీ కోసం ఇంకా జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఏం మాకు హక్కు లేదా, మేము పంచుతామంటే మేము పంచుతాం. ఈ గ్యాప్లో బెట్టింగ్ యాప్లకు బలైనవుగా లత్కోర్ గాడు ఈ పెన్షన్లకి ఇచ్చిన డబ్బులు ఇంచుమించు 20 లక్షలు, 70 లక్షలు ఎత్తి పారదొబ్బిండు. ఇట్లాంటి చిత్రాలు ఎన్నో అనమాట. ఆ వ్యవస్థ లేకుండా వాలంటీర్ సిస్టమ్ను పెట్టి వాళ్ళ మీద ఒక లీడర్షిప్ను పెట్టి వాళ్ళకు ఎమ్మెల్యేలతో కనెక్షన్ చేసి దాన్ని తాడేపల్లికి అంటే సీఎం క్యాంప్ ఆఫీస్ కనెక్ట్ చేసి ఎక్కడ కూడా వాలంటీర్లు కూడా నోరు తెరిచి లంచం అడగడానికి భయపెట్టేలాగా సిస్టమ్ను రన్ చేస్తే మనం ఏమన్నాం? పాలన ఎవడో ఇట్లా చేస్తాడా? ప్రజలు అడిగితే, అమ్మా అని అడుక్కుంటే అప్పుడు మనం ఏదైనా ఇవ్వాలి. అదేదో సినిమాలో లీడర్ సినిమాలో చెప్తాడు కదా, గొల్లపూడి మారుతిరావు, అట్లా వాడి దగ్గర బిర్యానీ ఉంటే అది లాక్కొని మనం పచ్చడి మెతుకులు పెట్టాలి.
చంద్రబాబు గారి పాలన అట్నే ఉంటుంది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విలువ, ఇప్పుడు ఆ పలావు విలువ గురించి తెలుస్తూ ఉందన్నమాట. సో ఈ 4 ఏళ్ళు, ఇంకా 4 ఏళ్ళ 1 నెల మనం అనుభవించడం మినహాయిస్తే వేరే ఆప్షన్ లేదు. ఇంకా వాళ్ళు ఇచ్చిందే సంక్షేమం. ఈరోజు చూస్తున్నారు కదా, అమరావతికి సంబంధించి ఎన్నెన్ని విచిత్రాలు, ఎన్నెన్ని స్టంట్లు ఇస్తూ ఉన్నారో. మొత్తం రాష్ట్ర సంపదను మొత్తం అక్కడ డంపు చేసి సంక్షేమాన్ని ఎండబెట్టి, ఆఖరికి మొన్న పెద్ద మనిషి అంటాడు అన్నమాట, పెద్ద ఆయన చంద్రబాబు గారు, ఈ అమ్మఒడిని, తల్లికి వందనాన్ని ఇన్స్టాల్మెంట్లలో ఇవ్వాలా, ఏకబిగిన ఇవ్వాలా ఆలోచిస్తున్నాం. ఆనోళ్ళే కదా చెప్పింది. మీ ఇంట్లో ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 సరిపోతుందా అని చెప్పి వాళ్ళే కదా ట్రోల్ చేసింది. మరి ఇప్పుడు ఏమైంది? దాన్ని వాళ్ళకి ఇస్తామన్న హామీని ఇవ్వడానికి కూడా బడ్జెట్లో కేటాయింపులు చేసిర్రు. మళ్ళీ ఇన్స్టాల్మెంట్లు ఏంది? బడ్జెట్లో కేటాయింపులు ఆ ఫిగర్స్ మాత్రమే ఉంటాయి, జనాల దాకా రావవి. బాబు గారి పాలన మొత్తం 40 ఏళ్ళ రాజకీయ అనుభవం మొత్తం తీసుకున్నా కూడా అంతే ఉంటుంది అనమాట. సో ఇది ఇంతకు మించిన దీనికి మళ్ళీ అవినీతి పాలన, సైకో పాలన, రాజరిక పాలన, రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి మనం కూర్చున్నాం కదా. మరి ఇప్పుడు మంచి ప్రభుత్వం ఇట్లా రోడ్ల మీద నిలబెట్టచ్చా? క్యూ లైన్లో నిలబెట్టచ్చా? అంటే ఏమన్నా బాబు గారి సర్కార్ ఏమంటారు ఎత్తుకపోతుందని ఏమన్నా ఫీల్ అయ్యి ఒకటేసారి వచ్చి పోగుపడిపోతున్నారు? అట్లా కాదు కదా. మీ టైం వచ్చినప్పుడు ఆడ కార్డు ఏమంటారు చెప్పులను పెట్టాలి, లేదంటే రేషన్ కార్డు అని అక్కడ పెట్టాలి, క్యూలో వచ్చి తీసుకొని పోవాలి. డీలర్ దయా మీ ప్రాప్తం. ఇది కదా పాలన అంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.